తెలంగాణపై చంద్రబాబు కుట్రలు మొదలయ్యాయి. ఆధారాలివే. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని వారు అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అని, ఆయన తెలంగాణ సీఎంగా ఉన్నారే కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేరు అని వారు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది అని మాజీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. పార్లమెంట్లో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్లిందని బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడారని వారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించుకున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తరువాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని బాల్క సుమన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీకి పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన కమిషన్లు వేస్తూ కాంగ్రెస్ మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలలో భాగంగా ఇస్తామని చెప్పిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పైన ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ సివిల్ సప్లైస్ లో జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం స్పందించాలని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లైస్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించిన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరలోనే సివిల్ సప్లైస్ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.